సో లాస్ట్ వీడియోలో చెప్పాము కదా డిఫరెంట్ డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తామని. దిస్ టైమ్ వీఆర్ ఇంటర్వ్యూయింగ్ వైఫై టెస్ట్ ఇంజనీర్. అసలు వైఫై టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఐటీ ఇండస్ట్రీలో, లింక్డ్ఇన్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్ మాట్లాడాలన్నమాట. సో వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. Hi, thanks Raju for my introduction. So I have around 16-17 years now, years of experience, and mostly my major part of experience is into Qualcomm only. From the day one of my job, I'm into wireless testing only. So I'm continuing this job from last 16-17 years. So my life goes into testing only. ప్రాబబ్లీ మనం తెలుగులో మాట్లాడుకుందాం. సో ఇది తెలుగు వాళ్ళకి సంబంధించిండేది. సో ఆ స్టూడెంట్స్ కి కొంచెం దగ్గరగా అటాచ్ అవుతుందని చెప్పి తెలుగులో మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో దట్స్ ఆల్ అబౌట్ మీ, ఏ స్మాల్ ఇంట్రడక్షన్. అసలు వైఫై టెస్ట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారు? వైర్లెస్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారు? ఓకే. సో వైర్లెస్ ఇంజనీర్ అంటే ఇప్పుడు ఏం లేదు. మనము ఇంట్లో మనకి 4G రౌటర్స్ ఉంటాయి కదా, రౌటర్స్ కానీ యాక్సెస్ పాయింట్స్ అని పిలుస్తాం కదా. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ రౌటర్స్ పెట్టుకుంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఆ రౌటర్స్ లో ఉండే ఫీచర్స్ ని టెస్ట్ చేసేదే వైర్లెస్ టెస్టింగ్ అని అంటారు. సో నేను సిన్స్ ఫ్రమ్ ద డే వన్ విప్రోలో ఫస్ట్ జాయిన్ అయింటిని. సో విప్రోలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు వైఫై సర్టిఫికేషన్ ల్యాబ్ లో జాబ్ ఇచ్చిన్నారు. సో పోస్టింగ్ అక్కడ ఉన్నది ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. సో అక్కడ 2 years పని చేశాను. సో దట్స్ వెన్ ఇట్ స్టార్టెడ్ ద జర్నీ. సో ఆ రౌటర్స్ అనేది తయారు చేస్తారు కదా, 4G 5G రౌటర్స్ అని ఇట్లా ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు కరెంట్లీ దెర్ ఆర్ సో మెనీ వేరియంట్స్. సో నేను చేసేది ఆ యాక్సెస్ పాయింట్ పైన ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఫీచర్స్ అంటే సో మెనీ ఫీచర్స్ ఉంటాయి. మనం ఏం చూస్తాము, ఒక వైర్లెస్ రౌటర్ కనెక్ట్ చేస్తాము, మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ దానికి ఒక ఎస్ఎస్ఐడి యూజర్ నేమ్ అది ఉంటే ఎస్ఎస్ఐడి క్రియేట్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి ఎంటర్ చేసుకుంటాం కదా, వైర్లెస్ కనెక్షన్ అవుతుంది. సో ఆ ఏపీకి సంబంధించి సెక్యూరిటీ కానీ త్రూపుట్ కానీ ఎన్ని క్లయింట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, దేర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ డెప్త్ నాలెడ్జ్. దాంట్లోకి వెళ్తే చాలా టూ మెనీ థింగ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఫీచర్స్ నేను సాఫ్ట్వేర్ వైర్లెస్ టెస్ట్ ఇంజనీర్ అంటారు. సో ఐ విల్ వర్క్ ఆన్ దాట్ అన్నమాట. సో అడ్వాన్స్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇయర్ ఓవర్ ఇయర్. సో మేము అడ్వాన్స్మెంట్స్ జరుగుతూ ఉంటే ఆ అడ్వాన్స్మెంట్స్ ఏమేమని చూసుకొని దానికి బట్టి టెస్ట్ కేసెస్ అన్ని రాసి ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాజెక్ట్ పోతా ఉంటుంది అనమాట. సో ఇయర్ ఓవర్ ఇయర్ మీరు చూసింటే ముందు దానికంటే ఒక 5-10 సంవత్సరాల కంటే ఇప్పుడు వైర్లెస్ రౌటర్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. మనం మొబైల్స్ కూడా ఎక్కువ వైర్లెస్ డేటాని యూస్ చేస్తాం కదా. సో ఇట్స్ ద సేమ్ థింగ్. మొబైల్ డేటా వేరు, వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ వేరు అనమాట. నేను స్పెసిఫిక్లీ వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ పైన పనిచేస్తాను. దట్స్ ఆల్. సో చాలా మంది స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య జస్ట్ జావా, పైథాన్ నేర్చుకుని, అఫ్ కోర్స్ బేసిక్ ప్రోగ్రామింగ్ అందరికి అవసరమే, బట్ దానిపైనే డెవలప్మెంట్ జాబ్స్ ఒకటే ఉంటాయి ఐటీ ఇండస్ట్రీలో అని అట్లా అవేర్నెస్ లేక వెళ్ళిపోతున్నాను అనమాట. అసలు కోర్ జాబ్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎందుకు అవేర్నెస్ లేదు, లేకపోతే అసలు ఎందుకు లేవు? ఓకే. మీరు అడిగిండే సింపుల్ క్వెషన్‌కి మనము కొంచెం ఎలాబొరేట్ చేసుకోవాలి. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అనంటే మనము బేసికల్‌గా ఆంధ్రాలో అయితే మనం ఫస్ట్ ఫోకస్ ఆన్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేయాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే హైయర్ స్టడీస్‌కి ఇవి 2 ఆప్షన్స్ పెట్టుకుంటారు. కొంచెం ఏమన్నా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండేవాళ్ళు ఇమ్మీడియేట్‌గా జాబ్ షిఫ్ట్ అయిపోవాలని చూస్తారు. లేదు, హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద ఎయిమ్స్ పెట్టుకొని ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండే వాళ్ళకి హైయర్ స్టడీస్‌కి వెళ్తాము. సో మన ఫోకస్ అంతా ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి అనే ఒక ఫోకస్ పైన పెట్టుకొని ఉంటారు. మోస్ట్లీ మెజారిటీ మేబీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌ని బట్టి అలా ఉంటామనమాట. సో అలా ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ కావాలి అనే టెండెన్సీలో మనకు ఫస్ట్ అర్థమయ్యేదేమంటే, ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ ఒక టూల్స్, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి పోవాలి అనంటే ఒక టూల్స్ అంటే ఇక్కడ డొమైన్ వేరు, టూల్స్ వేరు. ఇవి స్టూడెంట్ కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకోవాలనమాట. టూల్స్ అంటే ఏదైనా సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేదానికి ఉపయోగించి ఇది. డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కటి సాఫ్ట్‌వేరే కదా ఇప్పుడు. అంటే ఎనీథింగ్ యూ టేక్, వాళ్ళు ఏదో ఒకటి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేసే ఉంటారు ఆ ప్రొడక్ట్‌ని. ఇప్పుడు మీరు ఒక వెబ్ అప్లికేషన్ తీసుకోండి, లేకపోతే ఒక మొబైల్ తీసుకోండి, ఒక ల్యాప్‌టాప్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో దేర్ విల్ బి ఎ సాఫ్ట్‌వేర్ బిహైండ్ ఇట్. అంటే దాన్ని ఎవరో ఒకరు కోడ్ రాసి డెవలప్ చేసుంటారు కాబట్టి
టూల్స్ అనేటివి కామన్ గా ఉండాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. టూల్స్ అంటే లైక్ మీరు చెప్పినట్టు C++, జావా ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, Yeah. ఇవన్నిటిని కోడింగ్ టూల్స్ అన్నమాట. సో అందుకని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ జాబ్ లోకి వెళ్ళిపోవాలని అంటే వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఓకే C++, జావా కానీ పర్ల్, పైథాన్ ఇట్లాంటివి బేసిక్ టూల్స్ నేర్చుకుంటే మనకి జాబ్కి ఉపయోగపడుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ టక 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 ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్స్ లో జాబ్ కోసం అని చెప్పి టూల్స్ నేర్చుకోవాలా అనే ఉద్దేశంతో అలా కోర్సెస్ చేస్తూ ఉంటారు. అలా చేయడంలో తప్పు లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే, టూల్స్ మనం అవి నేర్చుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక సోర్స్ లాగా దాన్ని పెట్టుకుంటాం అనమాట. దాన్నే ఇదిగా గోల్గా పెట్టుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అనేది మీరు చెప్పినట్టు అవేర్నెస్ లేకపోవడం అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ Yeah. తీసుకుంటే టూల్స్ అని అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మీరు డెవలప్మెంట్ సైడే పోవాలి అని అనుకున్నప్పుడు ఆ టూల్స్ ఎక్కడో ఒక విధంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు కోడింగ్ రాయాల్సి ఉంటుంది. సో అక్కడ టూల్స్ అనేటివి డిఫరెంట్. ఇప్పుడు మీరు C++ చదివింటారు. సో దాంట్లో Hmm. సింటాక్సెస్ వేరుంటాయి. కోడింగ్ రాసే పద్ధతి విధానం వేరుగా ఉంటుంది. జావాలో సింటాక్స్ వేరుగా ఉంటుంది. మనం రాసే లాజిక్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలా నేర్చుకొని ఇది చేస్తారనమాట. బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదనమాట. అందుకని దీంట్లో ఏమొస్తుందంటే దీన్ని డొమైన్స్ అంటారు అనమాట. సో డొమైన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టూల్స్ మీరు అడుగు పెట్టడానికి ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏ డొమైన్‌కి పోతారు, మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, దానికి సంబంధించిన జాబ్ సెర్చ్ చేసుకొని నేను అక్కడికి పోవాలి అనేది మీరు కొంచెం బ్రాడ్ లెవెల్‌లో ఆలోచించుకొని అడిగేస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో డొమైన్స్ అంటే ఇక్కడ ఏమంటే, ఇప్పుడు నెట్వర్కింగ్ అనేది ఒక డొమైన్. నేను తెలియకోకుండానే నేను నెట్వర్కింగ్ డొమైన్‌లో అడుగుపెట్టాను. బికాజ్ నాకు అది అదృష్టం అనుకోవాలో ఏమో తెలియదు. జాబ్ వచ్చినప్పుడు విప్రోలో జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ 1 పర్సన్ ఔట్ ఆఫ్ 200 పీపుల్ పుట్ ఇట్ ఇంటూ వైఫై టెస్టింగ్ ఈజ్ మీ ఓన్లీ. 1 పర్సన్ ఔట్ ఆఫ్ 200 సెలెక్ట్ చేసిన్నారు ఒక బ్యాచ్‌లో. సో అలాగా నాకు తెలియకోకుండా నేను అడుగు పెట్టాను. బట్ లేటర్ ఆన్ నేను రియలైజ్ అయ్యింది ఏమంటే, ఇవి డొమైన్స్ అనమాట. సో డొమైన్ అంటే ఒకటి నెట్వర్కింగ్ డొమైన్, ఒకటి వెబ్ అప్లికేషన్ డొమైన్ ఉంటుంది, ఒకటి బ్యాంకింగ్ డొమైన్ ఉంటుంది, లేకపోతే మెడికల్ ఇండస్ట్రీ డొమైన్ ఉంటుంది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మెషిన్ లెర్నింగ్ అంటారు, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, సైబర్ సెక్యూరిటీ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ డొమైన్స్ అనమాట. మీ డొమైన్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది మీకు అనే దాన్ని బట్టి మీరు జాబ్ సెర్చ్ చేసేటప్పుడు టూల్స్ నేర్చుకోండి. బట్ దాంతో పాటు నాకు ఇంట్రెస్ట్ ఉండేది సైబర్ సెక్యూరిటీ. నేను సైబర్ సెక్యూరిటీకి వెళ్తాను. లేకపోతే నాకు క్లౌడ్ కంప్యూటింగ్ ఇష్టం. ఇప్పుడు అందరూ డేటా సర్వర్స్ అన్నీ పెట్టుకొని క్లౌడ్‌లోనే కంప్యూటింగ్ చేస్తున్నారు. ముందంతా ఎట్లా అంటే ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకొని ఇది చేసాం. ఇప్పుడంతా ఏమి చేశారంటే వర్చువల్‌గా ఒక పెద్ద సర్వర్‌లో పెట్టుకొని దాంట్లో మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ లాగానే వర్చువల్ మిషన్స్ లాగా క్రియేట్ చేస్తారు. సో అదంతా క్లౌడ్ కంప్యూటింగ్ దాంట్లోకి పోతుంది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు తెలుసు. ఆహ్, ఏ ఇప్పుడు కరెంట్‌లీ అందరూ చూస్తా ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మెషిన్ లెర్నింగ్ అని దాంట్లోకి వెళ్తే మంచి బూమ్ ఉంటుందని ఇలా ఇది చేస్తున్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే టూల్స్ ఒక హెల్ప్ చేయడానికి, సహాయపడడానికి మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడితే, డొమైన్స్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఇంట్రెస్ట్ పైన. అది కూడా ఎలా అంటే నెక్స్ట్ ఒక 5, 10 ఇయర్స్‌లో ఏ డొమైన్ మంచి బూమింగ్‌గా ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే దాన్ని చూస్ చేసుకొని మీరు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడే జాబ్స్ దానికోసం ట్రై చేసుకుంటే యువర్ ఫ్యూచర్ విల్ బి ఎ బెటర్ థింగ్ అనమాట. ఇప్పుడు ఏదో ఒక జాబ్ వచ్చింది. మాన్యువల్ టెస్టింగ్‌లోకి ఎంటర్ అయినారు. మాన్యువల్ టెస్టింగ్‌లోకి పోయినారు. లేకపోతే ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పోయినారు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఊరికే జస్ట్ ఐటీనే. ఐటీలో ఇట్స్ మీరు నెట్వర్క్‌ని మేనేజ్ చేస్తా ఉంటారనమాట. సో, ఒక కంపెనీలో ఒక నెట్వర్క్ ఇంజినీర్ ఒక ఇద్దరు, ముగ్గురు ఉంటే సరిపోతది చిన్న కంపెనీకి అట్లా. సో, దాని ఆపర్చునిటీస్ కొంచెం తక్కువగా ఉంటాయి. మాన్యువల్ టెస్టింగ్ అన్నారనుకోండి, మాన్యువల్ టెస్టింగ్ ఆపర్చునిటీస్ చాలా లెస్. అంటే ఎవరైనా మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు కదా! సో, మనం ఏదో ఒక జాబ్‌లోకొస్తే చాలు అని జంప్ అయిపోతాము. బట్ ఫైనాన్షియల్ సర్కమ్‌స్టాన్స్‌ని బట్టి మీరు జంప్ అవ్వచ్చు. బట్ మీరు ఒక క్లారిటీ పెట్టుకొని నాకు ఈ డొమైన్ అంటే బాగుంది. నెక్స్ట్ 5, 10 ఇయర్స్‌లో ఈ డొమైన్ బాగుంటుంది అని అనుకోని ఆ డొమైన్‌కి సంబంధించిన కంపెనీస్‌లో గాని, ఆ డొమైన్‌కి సంబంధించిన టెక్నాలజీ ఏమైనా నేర్చుకొని అందులోకి వెళ్ళడం అనేది మీ పాత్‌ని కొంచెం మీ కెరియర్‌ని కొంచెం మంచి దారికి దారి తీస్తుంది అని చెప్తున్నాను. సో, టూల్స్ ఒకటి,
డొమైన్ ఒకటి. ఇవి 2 సెపరేట్‌గా ఆలోచించుకోండి. టూల్స్ ఎనీహౌ మీరు నేర్చుకోవచ్చు. బట్ వాట్ మేజర్ థింగ్ ఈస్ డొమైన్స్ అనేది చూసుకొని యూ చూజ్ యువర్ డొమైన్ సో దట్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఫర్ యువర్ కెరియర్ అనేది నేను చెప్తున్నాను. అది మై ఒపీనియన్ అనమాట. మేబీ స్టూడెంట్స్‌కి ఇది క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేకోనుంటే దిస్ క్లారిటీ విల్ హెల్ప్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను వైర్‌లెస్ టెస్ట్ ఇంజినీర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకైతే డెవలప్‌మెంట్ టూల్స్ వెరీ, వెరీ లిటిల్ నాలెడ్జ్. నేనంతా యాహ్! యాహ్! వైర్‌లెస్ స్టాండర్డ్స్ చదువుతాను. IEEE స్టాండర్డ్స్ విన్నారా? హ్మ్. సో, నేను యాహ్! 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 IEEE స్టాండర్డ్స్ అంటాను. సో, నేను ఆ స్టాండర్డ్స్ చదువుకో లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే స్టాండర్డ్స్ ఇయర్ ఓవర్ ఇయర్ వేరే డిఫరెంట్, డిఫరెంట్ స్టాండర్డ్స్ రిలీజ్ చేస్తా ఉంటారు. మేము అవి చదువుకొని దాన్ని బట్టి మా ప్రొడక్ట్స్ ఇంప్రూవైజ్ చేస్తా ఉంటాం. టెక్నాలజీ పెరుగుతా ఉంటుంది. సో, మీరన్నట్టుగా డొమైన్స్ ఉన్నాయి. నేనదే చెప్తున్నాను. మీ కోర్ జాబ్స్ అంటే జావా ఇవి చేసేవి అవి కోర్ జాబ్స్ అని మీరనుకుంటున్నారు. దట్ గోస్ ఇంటు డెవలప్‌మెంట్. ఇక్కడ యాహ్! యాహ్! కూడా డెవలప్‌మెంట్స్ ఉంటాయి. బట్ డెవలప్‌మెంట్ అనేదే ఒక జాబ్ కాదు. దేర్ ఆర్ మల్టిపుల్ డొమైన్స్‌లో కూడా డిఫరెంట్, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వైర్‌లెస్ టెస్ట్ ఇంజినీర్. వైర్‌లెస్ టెస్ట్ ఇంజినీర్ నేను కోడింగ్‌లో పోవాలి అని నేను అనుకోలేదు. నాకది దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. నాకు అది ఇంట్రెస్ట్ లేదు. నాకది ప్యాషన్ లేదు. నేను చదువుకోయిండేది ఈసీఈ. ఈసీఈకి సంబంధించి నాకు ఐ మీన్ సమ్ సెమీ కండక్టర్స్ మీరు ఫ్రీక్వెన్సీ ఏంది, టైమ్ ఏంది, బ్యాండ్ విడ్త్ ఏంది, ఇవన్నీ మనము ఈసీఈలో కొంచెం చదువుతాము. నేను అది చదివినాను కాబట్టి నాకు వైర్‌లెస్‌లో సేమ్ ఫ్రీక్వెన్సీ ఎంత బ్యాండ్ విడ్త్ వస్తుంది, ఎంత త్రూపుట్ వస్తుంది అని ఇవన్నీ టెర్మినాలజీస్ మనకు ఆల్రెడీ ఇంజినీరింగ్‌లో ఉండిన్నాయి కాబట్టి ఐ ఫెల్ట్ మచ్ ఇంట్రెస్టింగ్. సో, నేను వైర్‌లెస్ టెస్ట్ ఇంజినీర్‌గానే కంటిన్యూ చేశాను గానీ, నేను కోడింగ్‌కి వెళ్ళలేదు. సో, కోర్ జాబ్స్ అనేటివి ఓన్లీ కోడింగ్ అనే కాదు. దేర్ ఆర్ డిఫరెంట్, డిఫరెంట్ జాబ్స్. కోడింగే అవసరం లేదు. నేను అందుకనే మీ ప్యాషన్ ఎక్కడుందో చూసుకొని, దాన్ని బట్టి కూడా పోవచ్చు. నాది ఇంట్రెస్ట్ నేను చదివిండేది ఈ సబ్జెక్ట్ కాబట్టి ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్ ఫర్ వైర్‌లెస్ అండ్ ఆపర్చునిటీ ఆల్సో నాకు వచ్చింది. సో, 2 లక్కీగా తగిలాయి. సో, దట్స్ వేర్ ఐ కంటిన్యూడ్ మై జర్నీ. సో, స్టూడెంట్స్‌కి మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి యూ కెన్ గో ఇంటూ సైబర్ సెక్యూరిటీ, యూ కెన్ గో ఇంటూ ఏఐఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్ డిఫరెంట్ కోర్ జాబ్స్ కాకుండా ఓన్లీ సి ప్లస్ ప్లస్, జావా అని కాకుండా మీరు డిఫరెంట్ డొమైన్స్ కూడా ఎంచుకోవచ్చు. కానీ మీరు జాబ్ సెర్చ్ చేసేటప్పుడు ఆహ్, దాని గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. నేను క్లౌడ్ కంప్యూటింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను దాంట్లో పోవాలి అనుకుంటే ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయని మీరు ఆ కంపెనీస్‌ని చూజ్ చేసుకొని దాంట్లో అప్లై చేసి వాళ్ళకొచ్చేటట్టుగా లేకపోతే ఎవరన్నా లింక్డ్ఇన్‌లో కొంచెం వాళ్ళకి సంబంధించి ఆ కంపెనీలో ఎవరన్నా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి ఇలా ఆ డొమైన్ స్పెసిఫిక్‌గా పోవాలనుకున్నప్పుడు మీరు ఆ థాట్ ప్రాసెస్‌తో ఆలోచించుకొని అలా జాబ్ సెర్చ్ చేసుకోవాలి అని చెప్తున్నాను. సో, కోర్ జాబ్స్ ఒక్కటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కాదు. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో, మీ ప్యాషన్‌ని బట్టి చూజ్ చేసుకొని మూవ్ అవ్వండి. ఓకే. యాహ్! యాహ్! ఇప్పుడు కంప్లీట్‌లీ అర్థమైపోయుంటది. ఓకే. యాహ్! కెన్ యూ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ మీ జర్నీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మేడం? ఐ మీన్ మీ బీటెక్ లైఫ్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ వరకు. ఓకే. బీటెక్ లైఫ్ అంటే ఐ కంప్లీటెడ్ బీటెక్ ఇన్ 2005 ఇన్ కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప. సో, అక్కడ చేశాము. బేసికల్లీ నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. ఎడ్యుకేషన్ అనేది బీటెక్ వరకు చదివి కంప్లీట్ చేసింది నేనొక్కదాన్ని. ఆహ్, నాకు బీటెక్ కంప్లీట్ చేసినప్పుడు అసలు ఐడియా లేదు. బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్ నాకు నా ఓన్లీ ఫోకస్ ఏమంటే నేను ఒక జాబ్ తెచ్చుకోవాలి. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పట్లో ఫైనల్ ఇయర్‌కొస్తేనే ఇంకా జాబ్ అందరూ బెంగుళూరు పోతారు. లేకపోతే హైదరాబాద్ పోతారు. ఇట్లా మీరు చెప్పినట్టు టూల్స్ ఏదన్నా కోర్సెస్ చేస్తారు. అక్కడ జాబ్ సెర్చ్ చేసుకుంటే ట్రై చేస్తారు. సేమ్ మెథడాలజీ నాకు కూడా ఏం ఐడియా లేకుండా జస్ట్ జాబ్ సెర్చ్ చేసుకోవాలని ఒక 1 ఇయర్ చాలా కష్టపడి జాబ్ సెర్చ్ చేశాను. జాబ్స్ రాలేదు బేసికల్‌గా. సో, 1 ½ ఇయర్ నాకు జాబ్స్ అయితే రాలేదు. సో, ఇంకా దాంతో మేబీ నాకు రాదు ఇంక జాబు అనే థాట్ ప్రాసెస్ కూడా వెళ్ళిన టైమ్స్ ఉన్నాయి. బట్ సమ్‌హౌ ఇప్పుడు 1 వీక్ కాల్ లెటర్ వచ్చింది. 1 వీక్ కాల్ లెటర్స్‌లో ఐ హావ్ టు క్లియర్ దిస్ ఇంటర్వ్యూ. ఇంకా అది నాకు ఇంకా ఫైనల్ డూ ఆర్ డై అనేటట్టుగా కూర్చున్నాను. ఐ డిడ్ ఓన్లీ 3 థింగ్స్. ఈట్, స్లీప్, రీడ్. హాస్టల్‌లో కూర్చున్నాను.
7 days డే అండ్ నైట్ ఇదే పని చేశాను. నేను ఎట్లో గట్ల దీంట్లో తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకా మా ఇంట్లో వెనక్కి వెళ్ళిపోవాలి. ఏదన్నా ఒక లెక్చరర్ గానో ఎక్కడన్నా ఏదైనా చేయాలి. ఇంకా అంతకు తప్ప ఏం లేదు. ప్రాబబ్లీ గాడ్ హ్యాస్ షోడ్ మీ ఎ పాత్. విప్రో ఆఫర్ లెటర్ వచ్చింది. అండ్ లక్కీగా అక్కడ థింగ్ ఏమంటే 200 ఒక బ్యాచ్ లో సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ 1%, టు బీ వెరీ హానెస్ట్, 1% దే పుట్ మీ ఇన్ టు వైఫై టెస్ట్ ఇంజనీర్ ఈజ్ మీ. రెస్ట్ అదర్ పీపుల్ వచ్చేసి డేటా సెంటర్ కి, మాన్యువల్ టెస్టింగ్ కి ఇలా వాళ్ళు డివిజన్ చేసి పంపించేశారు. యూ డోంట్ హ్యావ్ చాయిస్ అట్ దట్ టైం. అంటే మనకు చాయిస్ ఉండదు. వాళ్ళు చెప్పిన జాబ్ మనం తీసుకొని మనం వెళ్ళిపోతాం. సో మనము ఓకే నాకు ఇదే కావాలి, నేను ఈ డొమైన్ లోనే పనిచేస్తాను అలా చెప్పే చాయిస్ ఫ్రెషర్ కి ఇవ్వరు కదా. సో సమ్హౌ ఐఎమ్ అది లక్కీ టు ఇప్పుడు గో కూడా ఇన్ ఉందా టు మేడం? విప్రో. ఇప్పుడు కూడా ఉంది. నేను అదే చెప్తున్నాను కదా. ఈవెన్ నౌ మీకు ఓ జాబ్ ఆఫర్ ఇస్తే మీరు కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే దే విల్ గివ్ యూ జాబ్ ఆఫర్. అక్కడ ఏం జాబ్ చేస్తారు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫ్రెషర్స్ కి. బికాస్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఐఎమ్ డివియేటింగ్ ఎ యా బిట్ ఓకే. ఫ్రమ్ ద మై స్టోరీ. యా 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 నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. యూ షుడ్ థింక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, మీ లెవెల్ ఆఫ్ ఆలోచన వేరుంటుంది. ఇప్పుడు ఒక కంపెనీని మీరు స్టార్ట్ చేశారనుకోండి, యు ఆర్ ఇన్ ఎ టాప్ పొజిషన్. మీరు కంపెనీ రన్ చేయాలని చూస్తున్నారు. మీకు ఎంతమంది డెవలపర్స్ కావాలా, ఎంతమంది టెస్టర్స్ కావాలా, ఒక నెట్వర్క్ ఇంజనీర్ కావాలా, ఒక హెచ్ఆర్ కావాలా, ఇలా మీరు పైన నుంచి ఆలోచిస్తారు. ఓకే, నేను ఈ ప్రోడక్ట్ దీనిపైన ఓకే లెట్స్ సే యూ హ్యావ్ సమ్ స్టార్ట్అప్. మీరు అలా పెట్టుకున్నప్పుడు ఎంతమంది డెవలపర్స్ కావాలా, టెస్టర్స్ కావాలా, హెచ్ఆర్ కావాలా, నెట్వర్క్ ఇంజనీర్ కావాలా, దీనికి మేనేజ్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్ కావాలా, అంటే ఇవన్నీ చూసుకోవడానికి దాన్ని బట్టి మీరు రిక్రూట్ చేసుకుంటారు కదా. మీరు రిక్రూట్ చేసుకొని యు ఆర్ పేయింగ్ టు దెమ్. సో నాకు హెచ్ఆర్ ఫీల్డ్ వద్దు, నేను డెవలప్మెంట్ పోతా, నేను డెవలప్మెంట్ వద్దు, నేను టెస్టింగ్ పోతా అనే చాయిస్ ఉండదు కదా. వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి తీసుకుంటారు. మీరు అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటింగ్ యువర్ గోల్, దట్స్ అగైన్ మీ ఫైనాన్షియల్ని బట్టి ఏదో ఒక జాబ్ రావాలి, నేను ఫస్ట్ సస్టైన్ అవ్వాలి అని అనుకుంటే జాబ్లోకి వెళ్ళిపోతారు. బట్ వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ 6 months ఆర్ 1 year, వాట్ ఐ కెన్ సజెస్ట్ ఈస్ సి వాట్ ఈస్ యువర్ డొమైన్, సి వాట్ ఈస్ యువర్ టెక్నాలజీ దట్ యువర్ వర్కింగ్ ఆన్. ఆ టెక్నాలజీ అనేది మీకు కెరియర్ని మంచి వేలో తీసుకుపోతుందా, లేకపోతే ఏదో ఒక మాన్యువల్ టెస్టింగ్ పెట్టేశారు, ఏదో ఒక నెట్వర్క్ ఇంజనీర్ పెట్టేశారు, కాల్స్ వస్తుంటాయి ఊరికే, ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇదైపోయింది, అదైపోయింది అని నెట్వర్క్ ఇంజనీర్ పెట్టేశారు అని అంటే యూ చూస్ టు స్విచ్ ఆన్. జాబ్ చేయండి, బట్ ఆ మూమెంట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఏదో జాబ్ వచ్చింది విచ్ ఈస్ నాట్ సూటింగ్ యూ, దెన్ టు సస్టైన్ టు రన్ యువర్ ఫ్యామిలీ బిజినెస్ యూ వర్క్. బట్ మీ 100% ఫోకస్ వచ్చేసి మీ డొమైన్ ఏదైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఆ డొమైన్కి జాబ్ తెచ్చుకునేటట్టు ట్రై చేయండి. దట్స్ వేర్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్తో వాళ్ళని తీసుకుంటారు. ఇట్స్ యువర్ జాబ్, మీకు అది సూట్ అయిందా, వాళ్ళ రిక్వైర్మెంట్స్తో మీ ఇంట్రెస్ట్ సూట్ అయితే యూ కెన్ కంటిన్యూ. అదర్వైజ్ యూ చూజ్ యువర్ పాత్. వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, మన చేతుల్లో లేదు. అదే నేను చెప్తున్నాను, టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అవ్వండి. టాప్ థింక్ చేయండి, వాళ్ళు ఎందుకు మనల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు, వాళ్ళ నీడ్ ఏంది, మన నీడ్ సరిపోయిందా, ఓకే మ్యాచ్, ఓకే యూ కెన్ గో హెడ్. మన నీడ్ ఇది కాకుండా ఉంటే యూ మూవ్ ఆన్. వాళ్ళు వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. దట్స్ ఆల్ రైట్. ఇట్స్ అ బిజినెస్. ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఈస్ ఇట్స్ అ బిజినెస్. దే ఆర్ పేయింగ్ యూ ఫర్ సమ్ జాబ్ టు బి డన్ అండ్ యూ ఆర్ గెటింగ్ సాలరీ ఫర్ ద జాబ్ టు బి డన్ బై యూ. సో కమింగ్ టు మై థింగ్, అలా విప్రో ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఐ వర్క్ ఫర్ 2 years. వైఫై ప్రీ సర్టిఫికేషన్ ల్యాబ్ అని ఉన్నిన్నది. యాక్సెస్ పాయింట్స్ కి వైఫై అలయన్స్ అని ఒక వైఫై అలయన్స్ ఉంటుంది. అది ఒక ఐఎస్ఐ ముద్ర లాగా, దే విల్ జస్ట్ వాలిడేట్ దట్ ప్రోడక్ట్ అన్నమాట. సో గ్లోబలీ వైఫై అలయన్స్ అనేది ఈ యాక్సెస్ పాయింట్స్ కి ఒక స్టాంప్ వేసే దాని లాగా ఉంటుందన్నమాట. సో ఆ దాంట్లో ఒక ప్రీ సర్టిఫికేషన్ ల్యాబ్, అంటే ఆ వైఫై అలయన్స్ పంపించే ముందరగా ఆ ప్రోడక్ట్స్ ని మేము వాలిడేట్ చేస్తాము, వైఫై ప్రీ సర్టిఫికేషన్ ల్యాబ్ అని ఉన్నది విప్రోలో. అక్కడ ఒక 2 years చేశాను. దెన్ ఐ మూడ్ ఆన్ టు ఇట్ ఈస్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఐ మూడ్ ఆన్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. దానికోసం అట్లీస్ట్ ఒక 10 months విత్ మై 2 years ఎక్స్పీరియన్స్, ఒక 10 months నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను. ఐ నీడ్ ఎ ప్రోడక్ట్ కంపెనీ, ఐ డోంట్ నీడ్ ఎ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనే థాట్ ప్రాసెస్తో ఇది చేశాను. దెన్ ఐ గాట్ అథ్రోస్ విచ్ ఈస్ ఇన్ చెన్నై.
చెన్నై ఒక 1.5 year వర్క్ చేశాను. సో దెన్ ఐ మూవ్డ్ బ్యాక్ టు బెంగుళూరు అథరోస్ ఓన్లీ. సో ఇన్ 2 years ఆఫ్ గ్యాప్ అథరోస్ వచ్చేసి క్వాల్కామ్ అక్వైర్ చేసుకుంది. ఓకే. Qualcomm is like a huge giant in chipset manufacturing company. So Qualcomm అనేది ఒక వన్ ఆఫ్ ద బ్రాండ్ కంపెనీ అన్నమాట. సో దెన్ ఐ ఫెల్ట్ లైక్ మై డొమైన్ అనేది నాకు మ్యాచ్ అయింది. ఈసీఈ బ్యాక్గ్రౌండ్తో అక్కడ నేను చేసే పని కూడా సేమ్ డొమైన్తో ఉంది. అండ్ దెన్ ఐ ఫెల్ట్ దట్ బెంగళూరు ఈజ్ మై మోస్ట్ ప్రిఫర్డ్ థింగ్స్. సో బేస్డ్ ఆన్ మై ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ అండ్ దిస్ థింగ్ విచ్ ఈస్ మ్యాచింగ్ మై ఇంట్రెస్ట్ ఆల్సో. సో నేను నా జర్నీని అలాగే క్వాల్కామ్లో ఒక 12 years కంటిన్యూ చేశాను. దెన్ రీసెంట్లీ ఐ మూవ్ టు లాస్ట్ ఇయర్ 2023 మేలో ఐ మూవ్ టు అరిస్టా నెట్వర్క్స్. అరిస్టా అనేది కూడా స్విచెస్ నెట్వర్కింగ్లో ఇట్స్ ఏ బిగ్ బీస్ట్ అనమాట. సమ్ 1.5 decade నుంచి అరిస్టా హ్యాస్ గ్రోన్ లైక్ 1000 times. సో దట్స్ అగైన్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. For a month, again I did eat, sleep, read. Eat, sleep, read. So టు గెట్ ఇన్ టు ద అరిస్టా. only to get in Arista. So people are అంటే ఓకే మీకు 15-16 years ఉంది, నెక్స్ట్ జాబ్ తెచ్చుకోవడం అనేది జస్ట్ ఇట్స్ లైక్ ఏ ఫింగర్ టిప్స్తో పని, చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు అని చెప్పన్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. సో యూ నీడ్ టు షో యువర్ కేపబిలిటీస్. సో 15 years 16 years ఎక్స్పీరియన్స్ అంటే అంత ఎక్స్పీరియన్స్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం హైగా ఇచ్చేస్తారు. రియల్ టైమ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చేస్తారు. మీ బిహేవియర్, యాటిట్యూడ్స్, సో మెనీ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఇంటర్వ్యూలో. సో అవన్నిటికీ ఇచ్చేయడానికి అగైన్ ఫర్ ఎ మంత్ eat, sleep, read. Eat, sleep, read. So it's all about hard working. At the end of the day, it's all about hard working anamata. So IT industry is lifelong studies, lifelong journey anamata. Learning anedi lifelong continue ga untundi. So what I thought is like engineering అయిపోతేనే అబ్బా అయిపోయింది ఇంజనీరింగ్, నాకు వద్దింగా నేను చదివేది ఆపేస్తాను అని చెప్పి అన్నాను. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ ఇంజనీరింగ్ ఈజ్ 4 years. దిస్ విల్ బి లైఫ్ లాంగ్ చదువుతూనే ఉంటారు. అంటే మరీ మార్క్స్ కావాలి, ఎగ్జామ్ కావాలి, ఎగ్జామ్కి డే అండ్ నైట్ చదవడం అనేది ఉండదు. ఒక మైండ్లో కాన్స్టెంట్ లెర్నింగ్ అనేది అలా ఉంటూ ఉంటుందన్నమాట. కాన్స్టెంట్ లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే మీ కాంపిటీటర్స్ ఇంకా మీరు సప్రెస్ అయిపోతారనమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్ టు లెవెల్ నాలెడ్జ్ లేకుండా పోయిందనుకో, దెన్ యూ విల్ బి మూడ్ బ్యాక్, పుష్డ్ బ్యాక్ అలా అనమాట. సో దట్స్ వాట్ సమ్ షార్ట్ జర్నీ అబౌట్ మీ. మేబీ క్రిస్ప్ క్లియర్గా వచ్చింది అనుకుంటాను. యా గాట్. మీరు చెప్పారు లైఫ్ లాంగ్ జర్నీ. ఈవెన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ హ్యూమన్ షుడ్ లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. బికాస్ మనం కాలేజెస్లో, స్కూల్స్లో ఏం చేస్తే ఒక ఇన్సెంటివ్ కోసం చదువుతాం అన్నమాట. when we get out of the college or school, we learn for nothing. We learn just to learn. And then you said about recruitment process మధ్యలో తెచ్చారు మీ జర్నీ మధ్యలో. లింక్డ్ఇన్ చూసుంటాం. can LinkedIn make any impact on this recruitment process or some other platforms that you know? జాబ్స్‌కి అనంటే నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, నాట్ ఓన్లీ ఫర్ ఎక్స్‌పీరియన్స్‌డ్, లింక్డ్ఇన్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ టు స్టూడెంట్స్ టు హ్యావ్ దేర్ ప్రొఫైల్స్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ దెన్ క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. అంటే మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. సో మీ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్‌తో మీరు సమ్ పోస్ట్ పెట్టడం, సమ్ ఇది చేయడం, దాంతో ఒక పర్సెప్షన్ వస్తుంది. ఓకే, ఈ అమ్మాయికి ఓకే షీ ఈజ్ ఇంటూ వైర్‌లెస్ అండ్ షీ ఈజ్ మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు. అట్లా మీ ఓన్ పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకొని మీకు అవేర్నెస్ అంటే ఏమేమి డొమైన్స్ ఉన్నాయి, ఎక్కడేమి ఉన్నాయి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. మీ బ్రాండింగ్ కూడా మీరు సెల్ఫ్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో లింక్డ్ఇన్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ ప్లాట్ఫామ్. ఐ సజెస్ట్ ఆల్ స్టూడెంట్స్కి ఉండడం అనేది బెస్ట్ థింగ్. మేబీ అక్కడ మీకు కొంతమంది ఎవరన్నా నాలాగా ఇప్పుడు మీరు నాకు ప్రొఫైల్ ఎతికి నన్ను పింగ్ చేశారు. అట్లా మీరు ఎవరన్నా పింగ్ చేస్తే మేబీ దే హ్యావ్ సమ్ ఆపర్చునిటీస్ ఇన్ దేర్ కంపెనీ. యూ నెవర్ నో. దేర్ విల్ బి సమ్ లిటిల్ ఛాన్సెస్, మేబీ 5% or 1%. I may not say that. How your college studies impacted on your job? అది ఏమన్నా యూజ్ అయినా, లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా వస్తున్నాయి అనమాట ఈ మధ్య. సో దట్ ఇస్ వై ఐఎమ్ ఆస్కింగ్ దట్. ఓకే. సో మోస్ట్‌లీ పీపుల్స్‌కి ఎట్లా ఉంటుందంటే మనం ఈసీఈ, కంప్యూటర్స్, ట్రిపుల్-ఈ ఇవి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి తీసుకొని ఏదో ఒక జాబ్‌లోకి జాయిన్ అయిపోతూ ఉంటాము. మోస్ట్‌లీ పీపుల్ చదివిండే దానికి, అక్కడ చేసేదానికి సంబంధం ఉండకపోయి ఉండొచ్చు.
ఓకేనా? హ్మ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈసీఈ. ఓకే. నా ఫ్రెండ్స్ కూడా విప్రోలో జాయిన్ అయినారు. వాళ్ళు ఏమి చేశారు, వాళ్ళు డేటా సెంటర్ టెస్టింగ్‌కి వెళ్లారు. సో, డేటా సెంటర్‌లో అన్ని సర్వర్స్ ఉంటాయి. మీరు సర్వర్స్‌లో డేటా అంతా స్టోర్ చేసుకుంటారు. మాన్యువల్‌గా ఒక క్వెరీ ఇచ్చేసి రిజల్ట్ ఏమొస్తాంది, అవుట్‌పుట్ ఏమొస్తాంది ఇట్లా చూసారు. నథింగ్ రిలేటెడ్ విత్ ద ఈసీఈ. అసలు చదివిండే దానికి, ఆడ చేసేదానికి సంబంధమే లేకుండా ఉందన్నమాట. నా ఫ్రెండే. ఓకే. హ్మ్. బట్ నేను నా ప్రొఫైల్ వైర్‌లెస్ ఇంజినీర్ ప్రొఫైల్ తీసుకున్నారంటే నేను ఈసీఈ. నేను చేస్తా ఉండేది సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీరే. కానీ టెక్నాలజీ పరంగా చూస్తే మనకు రెసిస్టెన్స్ కెపాసిటర్స్ అంత లెవెల్‌లో నేను చూడకపోయినా కూడా ఫ్రీక్వెన్సీ, బ్యాండ్‌విడ్త్, త్రూపుట్ ఇట్లాంటివన్నీ కూడా వాట్ ఐ స్టడీడ్, వాట్ ఐ యామ్ డూయింగ్ ఈస్ మ్యాచింగ్ అన్నమాట. సో, రీసెంట్‌లీ లాస్ట్ 1, 2 ఇయర్స్ నేను స్టూడెంట్స్‌తో పని చేసినప్పుడు కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు వాళ్ళు జాబ్ క్వాల్కామ్‌లో తెచ్చుకున్నారు. చిప్‌సెట్ డిజైన్ చేస్తారు. చిప్‌లో ఏదెక్కడ భాగం పెడతారు, ఎంత ఫార్మ్ ఫ్యాక్టర్ ఎంత చిన్న సైజ్‌లో చేస్తాము, ఇవన్నీ చిప్‌సెట్ డిజైన్ ఉంటుంది. అది ఫిజికల్ లేయర్ అంటారు. అంటే అది కంప్లీట్‌లీ ఈసీఈ మీరు ఏమేం నేర్చుకున్నారో ఆ ఈసీఈకి కరెక్ట్ సూట్ అవుతుంది. ఒక అమ్మాయి స్పెసిఫిక్‌గా లేదు లేదు నాకు నేను చిప్‌సెట్ డిజైన్‌లోనే పోవాలి. నేను టెస్టింగ్ చేసేకి నాకు ఇంట్రెస్ట్ లేదు అని జాయిన్ అయిన తర్వాత షీ హాస్ టేకెన్ ద డెసిషన్ అన్నమాట. జాబ్ మే నాట్ బి వాట్ యూ స్టడీడ్, మే నాట్ మ్యాచింగ్ విత్ వాట్ యూ డూ హియర్. అది అది పక్కాగా మైండ్‌లో పెట్టుకోవాలి. సో, బేస్డ్ ఆన్ థట్ యూ డిసైడ్. నాకిది మ్యాచ్ అయింది. నేను కంటిన్యూ అయ్యాను 16 ఇయర్స్. ఈ వైఫై ఇండస్ట్రీ‌లోనే ఒక స్టార్టప్ చేయాలనుకుంటున్నాడు. లైక్ హి ఈస్ ఎ 20 ఇయర్ ఓల్డ్ హూ హావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్వర్క్స్. అట్లా. హుహు. ఈ ఇండస్ట్రీ నుంచి తెలుసుకోవడానికి వైర్‌లెస్ నెట్వర్క్స్ ఇండస్ట్రీ పిలిచడానికి వాట్ ఆర్ ద రిసోర్సెస్? వైఫై అలయన్స్ గానీ, లేకపోతే ఐఈఈఈ 802.11కి సంబంధించిన గానీ, మీరు లాగిన్ అయ్యి మెంబర్‌షిప్ అలా తీసుకొని ఇది చేస్తే మీకు స్టాండర్డ్స్‌కి యాక్సెస్ వస్తుంది. ఇట్స్ లైక్ బిగ్ బుక్. 4000 పేజెస్ అట్లుంటాయి. అదేం తక్కువేం ఉండదు. ఓకే. ఓహ్! ఐఈఈఈ 802.11 లేటెస్ట్ స్టాండర్డ్ తీసుకుంటే అన్ని స్టాండర్డ్స్‌ని అమెండ్‌మెంట్ చేసి ఒక బిగ్ బుక్, దాన్ని బైబిల్ అని పిలుస్తారనమాట యాక్చువల్లీ. వైర్‌లెస్ టెక్నాలజీకే ఒక బైబిల్ లాగనమాట. దట్ కంటైన్స్ లైక్ హ్మ్. 4000-5000 పేజెస్ అనమాట ఆ డాక్యుమెంట్. సో, దట్ హాస్ ఆల్ ద డీటెయిల్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఐఈఈఈ 802.11 బిఈ అని ఉంది. యాస్ యూ సే హ్మ్. మేబీ ఇఫ్ యూ వాంట్ టు హావ్ ఎ స్టార్టప్ ఆర్ సమ్ ఐడియాస్ ఆర్ సంథింగ్ అంటే యెస్ దిస్ ఈస్ వన్ హ్మ్. బెస్ట్ రిసోర్స్ ఇన్ దిస్ డొమైన్ టు గో అండ్ గెట్ హ్మ్. ఇట్ అండ్ దెన్ టు గెట్ ఫుల్ యాక్సెస్ ఆఫ్ ద రిసోర్సెస్ ఎవ్రీథింగ్ ఎలా పనిచేస్తోంది అని హ్మ్. కంప్లీట్‌గా తెలుసుకోవడానికి యూ షుడ్ వర్క్ ఆన్ దట్. హ్మ్. సో, దానికి హ్మ్. సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన ఫస్ట్ బోర్డ్స్ ఎలా తయారు చేస్తాము, ఎక్కడి నుంచి ఇది చేసుకోవాలి అవన్నీ పెట్టుకొని దెన్ టెక్నాలజీ అండర్‌స్టాండ్ చేసుకొని మూవ్ అవ్వాలి. రిసోర్సెస్ ఈస్ వన్ గుడ్ రిసోర్స్ ఈస్ యూ జస్ట్ జాయిన్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, వర్క్ ఆన్ దట్ టెక్నాలజీ దెన్ యూ విల్ గెట్ ఫుల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇట్. ఆ రిసోర్సెస్ అనేటివి కంప్లీట్‌లీ ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు అవైలబిలిటీ ఫుల్ దొరుకుతుందనమాట. ఔట్‌సైడ్ నుంచి ఇట్ విల్ బి లిటిల్ లిమిటెడ్ ఓన్లీ. ఇప్పుడు ఫర్ యూ ఇట్ హ్మ్. ఈస్ ఎ లిమిటెడ్. యాహ్! గాట్ ఇట్ మ్యామ్. ఆహ్, ఓకే. అసలు ఈ ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు స్టార్ట్ ఎ బిజినెస్ లైక్ ఎ స్టార్టప్ అని ఒక 20 ఇయర్ ఓల్డ్ వైర్‌లెస్ హుహు. నెట్వర్క్స్ మీద స్టార్టప్ చేయాలని ఐడియా ఉంటే లైక్ యాక్సెస్ పాయింట్ తయారు చేయడం గాని, స్విచెస్ హుహు. అని. యాక్సెస్ పాయింట్‌లో ఉంటే సాఫ్ట్‌వేర్‌ని ఒకటి డెవలప్ చేశారు. ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు. దాన్ని హుహు. వేరే వాడు టీపీ లింక్ అని అట్లాంటివి ఉంటాయి గదా! వాళ్ళకంటే హుహు. వాళ్ళ సాఫ్ట్‌వేర్ కంటే వీళ్ళు బెటర్ సాఫ్ట్‌వేర్ తయారు చేసి వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి అట్లా హ్మ్. కాంపోనెంట్స్ తయారు చేసి ఏమన్నా స్టార్టప్ చేస్తే గ్రోత్ ఉంటదా? యాస్ బీయింగ్ ఎ ఫ్రెషర్ మీరు ఆహ్, ఒక 20, 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళతో కాంపిటీట్ చేసి తెచ్చుకుంటున్నారు గదా! సో, అంత లెవెల్ ఆఫ్ హ్మ్. స్కోప్‌ని మీరు ఐడియాని ఇది జేసి ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకొచ్చి, ఇన్నోవేటివ్‌గా తీసుకొచ్చి చేయాల్సుంటుంది. ఇట్ ఈస్ డూయబుల్ ఇన్ యాహ్! షార్ట్. గాట్ ఇట్ మేడం. దెన్ మీ డైలీ యాక్టివిటీస్ ఏముంటాయి? ఒక వైఫై టెస్ట్ ఇంజినీర్ assume that I'm a layman. I don't know nothing about Wi-Fi and anything about Wi-Fi technology. Explain me like a layman. ఓకే. హ్మ్. ఓకే. లేమన్ టర్మ్స్‌లో ఇది చేసుకోవాలంటే, మేము హ్మ్. వైర్‌లెస్ టెస్ట్ ఇంజినీర్‌గా ఎవరైనా సరే వైర్‌లెస్ టెస్ట్ ఇంజినీర్‌గా ఏం చేస్తారంటే, 2 థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి హ్మ్. యాక్సెస్ పాయింట్స్, ఒకటి క్లయింట్ అంటాము. మన భాషలో హ్మ్. చెప్పాలంటే, మనం ఇప్పుడు రౌటర్స్ ఇంట్లో వైర్‌లెస్ రౌటర్స్ పెట్టుకుంటాం గదా! రౌటర్స్ ఉంటాయి హ్మ్. కదా! యాక్సెస్ పాయింట్స్. యాహ్! గాట్ ఇట్. అది గాట్ ఇట్. ఒకటి.
మొబైల్ గానీ, ల్యాప్‌టాప్ కానీ అందులో ఒక వైర్‌లెస్ అనేది ఉంటుంది. అది స్పెసిఫిక్‌గా మీరు ల్యాప్‌టాప్ తీసుకోండి, మొబైల్‌లో తీసుకోండి. వైర్‌లెస్ సంబంధించిన ఒక చిప్ ఉంటుంది యాక్చువల్లీ. హ్మ్. సో, హ్మ్. 2 విధాలుగా వైర్‌లెస్ వాళ్ళు పనిజేస్తారు. యాస్ ఎ టెస్ట్ ఇంజినీర్ నేను యాక్సెస్ పాయింట్ పైన పనిజేశాను. నేను క్లయింట్ సైడ్ దగ్గర పని చేయలేదు. యాక్సెస్ పాయింట్‌లో పనిజేశాను. మనం ఏమి చేస్తామంటే, మనము సింపుల్‌గా ఏం చేస్తామంటే, ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ లేతే ఓన్లీ ఒక పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేసేసి మనం కనెక్ట్ చేసుకుంటాం. ల్యాప్‌టాప్ గాని, మొబైల్ గాని పాస్వర్డ్ లేతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైనా ఇచ్చేసి ఎంటర్ చేసి కనెక్ట్ చేసుకుంటాం. ఒక ఎస్ఎస్ఐడీకి. మాకు ఓకే. ఒక స్పెసిఫిక్ సెక్యూరిటీ అనే ఫీచర్ తీసుకుంటే ఆ హ్మ్. సెక్యూరిటీ అల్గారిథమ్సే చాలా చాలా ఎన్హాన్స్‌మెంట్స్ ఉంటాయి. ఒక 10 ఏండ్ల నుంచి సెక్యూరిటీ అల్గారిథమ్సే వెబ్, ఓపెన్, డబ్ల్యూపీఏ, డబ్ల్యూపీఏ2, డబ్ల్యూపీఏ3 అనేసి సెక్యూరిటీ అల్గారిథమ్సే ఎన్హాన్స్‌మెంట్స్ జరిగినాయి ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో. ఒక్కొక్క హ్మ్. సెక్యూరిటీ ఫీచర్ మేము వాలిడేట్ చేస్తాం. ఓపెన్ అంటే మీరు ఏం లేదు. ఓన్లీ ఎస్ఎస్ఐడీని ఇట్లా క్లిక్ చేస్తే మీ మొబైల్‌లో కనెక్ట్ అయిపోతుంది. దాంట్లో ఏం సెక్యూరిటీ ఉండదు. ఎవరైనా సరే వచ్చి కనెక్ట్ చేసుకోవచ్చు కదా! సో, సెక్యూరిటీ అనేది ఉండదు. హ్మ్. సో, మళ్ళా వాళ్ళు ఇంకో సెక్యూరిటీ మెథడ్‌ని తీసుకొచ్చారు. అంటే అల్గారిథమ్. ఒక లేమ్యాన్ ఏమి ఓ ఊరికే జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తేనే కనెక్ట్ అయిపోవడం అనేది మీరు చూస్తారు. మేము దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ సెక్యూరిటీ ఇది. క్లిక్ చేసి పాస్వర్డ్ వస్తే ఇది వెబ్ సెక్యూరిటీ, డబ్ల్యూపీఏ3 సెక్యూరిటీ ఇది అని మాకు ప్యాకెట్స్‌ని స్నిఫర్ అని ఒకటుంటుంది టూలు. వైర్ షార్క్ అని, ఓమ్ని పీక్ అని ఒక టూల్స్ ఉంటాయి అక్కడ. మేము ఐఈఈఈ స్టాండర్డ్స్‌లో చదువుకుంటాం గదా! ఈ సెక్యూరిటీ మెథడ్ ఇట్లా పనిచేస్తుందని. అలాగా ఒక క్లయింట్ మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఆ సెక్యూరిటీ అంతా ప్యాకెట్స్‌లో ఉందా? లేదా? అట్లా టెస్ట్ చేస్తాం. ఇంకోటి మా ఏపీ ఒక 100 క్లయింట్స్‌ని కనెక్ట్ చేయగలదు. 100 క్లయింట్స్‌ని మీరు ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. సపోర్ట్ ఉంది అని అనుకుంటే 100 క్లయింట్స్ కనెక్ట్ చేసి చూస్తాం. 100 క్లయింట్స్ కనెక్ట్ అవుతున్నాయా? లేదా? ఏపీ ఏమన్నా క్రాష్ అయిపోతాందా? రీబూట్ అయిపోతాందా? ఒక్కొక్క క్లయింట్‌కి ఎంత త్రూపుట్ ఇచ్చేయగలం? వాళ్ళు ఏమన్నా యూట్యూబ్ రన్ చేయగలరా? లేరా? లేతే ఒక 100 క్లయింట్స్ కనెక్ట్ చేస్తేనే యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే ఇట్లా రింగ్, రింగ్, రింగ్ తిరుక్కుంటూ వచ్చి నెట్టే రాకుండా పోతుందా? ఇట్లా త్రూపుట్‌కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఒక్కొక్క ఫీచర్ అంటాం మేము. అట్లా అక్కడ సో మెనీ ఫీచర్స్ ఉంటాయి. ఇది మీకు ఎగ్జాంపుల్ యాస్ ఎ లేమన్ చెప్తున్నాను. ఒక సెక్యూరిటీ హ్మ్. అని, ఒక త్రూపుట్ అని, ఎన్ని క్లయింట్స్ కనెక్ట్ చేస్తామని, ఏ ఛానెల్‌లో కనెక్ట్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఛానెల్స్ ఉంటాయి. 2.4, 5 గిగాహెర్ట్జ్ లైసెన్స్ స్పెక్ట్రమ్ అని గవర్నమెంట్‌తో లైసెన్స్ స్పెక్ట్రమ్ అనేవి ఉండేది. ఏపీని కాన్ఫిగర్ చేసేది. మనం క్లయింట్‌ని కనెక్ట్ చేసుకుండేది. అది కరెక్ట్‌గా రన్ అయితందా లేదా? కమ్యూనికేట్ అయితందా లేదా? ఇట్లా డిఫరెంట్ థింగ్స్‌ని టెస్ట్ చేస్తామన్నమాట. ఫీచర్స్ అన్నిటిని టెస్ట్ చేస్తాం కలిపి. హ్మ్. Yeah, yeah. Got it. Got it, man. Then you worked ఓకే. in Wipro, హుహు. Qualcomm, హ్మ్. and uh, అరిస్టా నెట్వర్క్. do they అవును. actually build access points, or do Wipro actually produce access హ్మ్. points or something else like switches, routers, ఇట్లన్నీ ప్రొడ్యూస్ చేస్తాయా? or only services? ఆ! ఇప్పుడు ఆహ్, థింగ్ ఏమంటే విప్రోలో చేసినప్పుడు ఇప్పుడు హ్మ్. నువ్వు ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ తయారు చేసుంటావు. మనం ఏం చేస్తాము, మీరు ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే నాకు ఐఎస్ఐ మార్క్ కావాలి. మార్కెట్‌లో సెల్ చేయడానికి నాకు ఐఎస్ఐ మార్క్ ఉంటే ఇది బ్రాండ్ ఇది పనిచేస్తుంది అనే నమ్మకం మీకొస్తుంది గదా! అలాగే హ్మ్. ఏవైనా పాయింట్స్ గాని, క్లయింట్స్ గాని వైఫై అలయన్స్ అనేది ఈ వైర్‌లెస్ డొమైన్‌లో అది ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ ముద్ర లాగా అన్నమాట. మనం అర్థం హ్మ్. చేసుకోవడానికి. సో, హ్మ్. హ్మ్. వైఫై అలయన్స్‌కి మీరేదన్నా మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే మీరు ఒక టీపీ లింక్ లేతే అరిస్టా ఓకే. లేతే Yeah, క్వాల్కామ్ got it. Got it. వీళ్ళేం చేస్తారంటే ఆ ప్రొడక్ట్‌ని వైఫై అలయన్స్‌కి పంపిస్తారు. వాళ్ళక్కడ టెస్ట్ చేస్తారు. వాళ్ళకొక సర్టైన్ స్టాండర్డ్ టెస్ట్ ప్లాన్స్ అన్నీ వాళ్ళు డెవలప్ చేసి పెట్టుకుంటారు. ఆ టెస్ట్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి ఇది ఓకే. అన్ని టెస్ట్ కేస్‌లు పాస్ అయినాయంటే వాళ్ళు వైఫై అలయన్స్ ముద్ర ఇస్తారు ఆ ప్రొడక్ట్‌కి. సో, బయట మార్కెట్‌లో ఈ ప్రొడక్ట్ వైఫై అలయన్స్ నుంచి వచ్చింది. సో, ఇట్ ఈస్ ఆల్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ దీంట్లో మీట్ అయినాయని మనకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, నేను విప్రోలో ఉన్నప్పుడు అట్లా వైఫై అలయన్స్‌కి పంపించే ముందరగా ప్రీ సర్టిఫికేషన్ ల్యాబ్ అని పెట్టినారు. దానికి పంపించే ముందరగా మనము ఒక కాన్ఫిడెన్స్ లెవెల్‌కి ఆహ్, మీరు జేఈఈ ఎగ్జామ్ రాస్తారనుకోండి. జేఈఈకి ఆహ్, ప్రిపరేషన్ యాహ్! టెస్ట్ లాగా. మాక్ టెస్ట్‌లు పెడతారు చూడండి. యాహ్! మాక్ యాహ్! యాహ్! టెస్ట్‌లు పెడతారు ప్రిపరేషన్స్. సో, యాహ్! యూ యాహ్! కెన్ ఇమాజిన్ ద హ్మ్. సేమ్ వే. ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్‌లీ గోయింగ్ టు వైఫై అలయన్స్ అక్కడ రిజెక్ట్ చేసే బదులు యూ కెన్ గో అండ్ హావ్ సమ్ మాక్ టెస్ట్ అండ్ దెన్ ఎన్‌ష్యూర్ దట్ ఓకే. నేను చాలా మాక్ టెస్ట్‌లో పర్ఫెక్ట్ నాకు బిలో 100 ర్యాంక్ వచ్చింది. సో, ఐ కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ ర్యాంక్ ఇన్ జేఈఈ అని వస్తుంది కదా! ఇక్కడ కూడా అంతే. ప్రీ హ్మ్. సర్టిఫికేషన్ ల్యాబ్
విప్రోలో ఉన్నది. సో దేర్ ఐ టెస్టెడ్. వెన్ ఇట్ కమ్స్ టు అథరోస్కి వచ్చినప్పుడు త్రూపుట్ ప్రతి ఒక్క మోడ్ బ్యాండ్ విడ్త్ ఛానల్, అంటే మీకు లేమన్ టర్మ్స్ లో ఇచ్చేసాలంటే నువ్వు ఈడున్నావు, అంత దూరం పోతే ఎంత వస్తుంది, ఇంకొంచెం దూరం పోతే ఎంత వస్తుంది త్రూపుట్, ఇంక లాస్ట్ పోతే ఇంకా రేంజ్ బార్డర్లో ఎంత రేంజ్ బార్డర్ పోతే నీకు ఎంత త్రూపుట్ వస్తుంది, ఇట్లా దీనికి సంబంధించిన మొత్తం టెస్ట్ ప్లాన్ ఉంటుంది, అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అది అథరోస్లో. క్వాల్కామ్కి వచ్చినప్పుడు అది చిప్సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. నేను క్వాల్కామ్లో వచ్చినప్పుడు యాక్సెస్ పాయింట్సే, ఇప్పుడు ఒక యాక్సెస్ పాయింట్ నెక్స్ట్ సంవత్సరానికి టెక్నాలజీ మారింటుంది, కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చేస్తారు. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ పైన మళ్ళీ ఇంకో చిప్సెట్ తయారవుతుంది. ఆ చిప్సెట్ని చెక్ చేస్తాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో చిప్సెట్ వస్తుంది. ఆ చిప్సెట్కి మళ్ళీ సేమ్ ఆ టెక్నాలజీ ఏం అడ్వాన్స్మెంట్ అయిందో ఆ అడ్వాన్స్మెంట్ యొక్క టెస్ట్ కేసెస్, ఫీచర్స్ అన్ని వ్యాలిడేట్ చేస్తాం అనమాట. అరిస్టాకి వచ్చినప్పుడు వీళ్ళేం చేస్తారు, ఇది సొల్యూషన్ బేస్డ్ కంపెనీ అనమాట. అంటే యాక్సెస్ పాయింట్ అనే ప్రోడక్ట్ మొత్తం ఇంకొక కంపెనీ డెవలప్ చేస్తుంది. ఆ కంపెనీ నుంచి మళ్ళీ అరిస్టా తీసుకొని అరిస్టా ఎండ్ కస్టమర్స్కి సెల్ చేస్తుంది అనమాట. సో వీళ్ళ దగ్గర ఏమి చేస్తారు, సేమ్ యాక్సెస్ పాయింటే కస్టమర్కి సెల్ చేసినప్పుడు నాకు త్రూపుట్ రావట్లేదు, నాకు సెక్యూరిటీ కనెక్షన్ ఉంది, నాకు ఇష్యూ ఉంది అని వాళ్ళు చెప్తారు. మేము ఇక్కడ ఎందుకు సెక్యూరిటీ ఫెయిల్ అవుతుంది, ఏం ఇష్యూ ఉంది, ఇలా చూసి ఇచ్చేస్తాం. సో నువ్వు విప్రో తీసుకో, క్వాల్కామ్ తీసుకో, అరిస్టా తీసుకో, వైర్లెస్ అనేది సేమ్ థింగ్ ఉంది, కానీ చేసే పని మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది, కానీ అప్రోచ్ విధానం వేరవుతుంది అనమాట. అక్కడేమో సర్టిఫికేషన్ ల్యాబ్, ఇక్కడేమో చిప్సెట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడేమో సొల్యూషన్స్ టు ద కస్టమర్స్కి ఇస్తాము. యా గాట్ ఇట్. ఇప్పుడు మీరేం చెప్పినారంటే క్వాల్కమ్ అనేది ఒక చిప్సెట్ కంపెనీ. దే దే ప్రొడ్యూస్ చిప్స్ ఆఫ్ వైఫై యాక్సెస్ పాయింట్స్. దెన్ ఈ వైఫై యాక్సెస్ పాయింట్ చిప్స్ ని అరిస్టా తీసుకొని దే ప్రొడ్యూస్ యాక్సెస్ పాయింట్. వాళ్ళ యాక్సెస్ పాయింట్ తయారు కంప్లీట్ అసెంబ్లీ ప్రోడక్ట్ చేస్తారు అనమాట. అసెంబ్లీ చేసి దెన్ విప్రో ఏంటంటే విప్రో ఈ అసెంబుల్ అయిన ప్రోడక్ట్ ని, నాట్ అరిస్టా విత్ కొలాబరేటెడ్ విత్ విప్రో, టెక్నికల్లీ విత్ అదర్ కంపెనీస్, విప్రో ఏం చేస్తారంటే దీన్ని టెస్ట్ వైఫై లైన్స్ పంపించే ముందు దీన్ని టెస్ట్ చేసుకోండి బాబు, క్లయింట్ వాళ్ళని ఇట్లా సొల్యూషన్ తయారు చేశారు. దెన్ ఇక్కడ విప్రో సర్టిఫై చేసిన తర్వాత దెన్ దే గో ఫర్ అలయన్స్. వైఫై అలయన్స్ పోయేది ఎందుకంటే మనం ఒక ఐఎస్ఐ ముద్ర మార్కెట్ లో సెల్ చేయడానికి, మీకు ఒక ఐఎస్ఐ ముద్ర ఉంటుంది చూడ, అట్లా అనమాట వైఫై అలయన్స్. అవి అన్ని కంపెనీస్ వెళ్తాయి వైఫై అలయన్స్ టెస్ట్ చేయడానికి. అన్ని కంపెనీస్, బ్రాడ్కామ్, ఇంటెల్, మార్వెల్, టీపింక్, క్వాల్కామ్, అరిస్టా ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వెళ్తాయి. ఓకే, యా గాట్ ఇట్. దెన్ ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ లోకి ఎంటర్ కావాలనుకుంటే ఇప్పుడు రెజ్యూమ్ లో ఓకే ఈ ప్రాజెక్ట్ చేసా, దీని కోడ్ ఇక్కడ ఉంటది అంటే ఏదో ఒక వెబ్సైట్ తయారు చేసిన దాన్ని డిప్లాయ్ చేసి చూపిస్తాను అనమాట. ఈసీఈ జాబ్స్ లో ఇట్లా ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి చేసినవి ఎట్లా డిస్ప్లే చేయాలా? అఫ్ కోర్స్ దే డిజైన్ ద చిప్ సెట్స్, దాన్ని ఎక్కడ పెట్టి రెజ్యూమ్ లో ఎట్లా ట్రేడ్ చేసుకోవాలా? ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏంటి, నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను, దీన్ని రెజ్యూమ్ లో ఎట్లా పెట్టుకోవాలా? మీరు ప్రాజెక్ట్ చేశారో యూ రైట్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, అంతే కదా. ఓకే ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హావ్ టేకెన్ ఎన్ ఇంటర్వ్యూ. ఓకే, నా ఉంది. సో సమ్ పీపుల్ దే సెడ్ దట్ ఓకే దే హ్యావ్ డన్ సమ్ పర్ల్ పైన వర్క్ చేశారు అని అంటే, బికాజ్ ఇట్స్ అన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మేము డైరెక్ట్గా యూ షేర్ యువర్ స్క్రీన్ అని చెప్పి అడిగి, అందులో కోడ్ ఏం చేశారో, నువ్వు మీకు ఎంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అనేసి, నువ్వు ఈ కోడ్ ఏం రాసావు, ఏం చేసావు చూపి డైరెక్ట్గా అని అడిగాము. ద మొమెంట్ యూ సే, ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే, మీకంటే మాకు కొంచెం బ్రాడ్ ఐడియా వచ్చింటుంది కదా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు ఒక 10th క్లాస్ కానీ ఒక 5th క్లాస్ కానీ మీరు పోయి క్వశ్చన్స్ అడగగలరు కదా. ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ పోయి క్వశ్చన్స్ అడిగినారనుకోండి, మీకు వాళ్ళకంటే ఒక బ్రాడ్ ఐడియా అనేది ఉంటుంది కదా. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఆ క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఇప్పుడు ఓకే, ఫోటోసింథసిస్ అంటే ఏమి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ని పట్టుకొచ్చి ఇది ఫోటోసింథసిస్ అన్నారు అనుకోండి, మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ దానిపైన అయితే ఉంటుంది కదా, చేస్తారు కదా. సిమిలర్లీ మీరు ఈ ప్రాజెక్ట్ చేశారు అని మీరు చెప్తే రెజ్యూమ్ లో పెట్టినారనుకోండి, పోర్ట్రే నథింగ్ బట్ వాట్ యు డిడ్, యు రైట్ ఇట్ యాజ్ ఎ డిస్క్రిప్షన్. ఓకే, అది మేము చదివితే మాకు ఒక ఐడియా వస్తుంది కదా, ఓకే మీరు ఇలా చేశారు అనేసి. దాన్ని బట్టి మేము వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, బికాజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు చూసే దానికంటే మేము దాని బ్రాడ్ ఐడియా
యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ వీ విల్ గెట్ ఇట్, లైక్ ఐ సెడ్. యా గాట్ ఇట్ మ్యామ్. సో మీరు ఎంత కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నారు, ఎంత లెవెల్లో మీరు ఇది చేసుకున్నారు అనేది మీరు చెప్పే ఆన్సర్స్ ని బట్టి మేము ఎవాల్యుయేట్ చేయగలం దాన్ని. ఓకే, సో పోర్ట్రేట్ ఏం చేయాల్సిన పని లేదు. వాట్ యూ డిడ్ యూ పుట్ ఇట్ యాజ్ అ డిస్క్రిప్షన్. హౌ మచ్ డెప్త్ చేసుకున్నారు అనేది మేము ఆ డిస్క్రిప్షన్ ని చదివి వీ విల్ ఆస్క్ క్వశ్చన్స్. దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఎంత లెవెల్ ఆఫ్ డెప్త్ లో మీకు అర్థమైంది, మీరు ఎలా ఇది చేసుకున్నారు, మీరు జస్ట్ బేసిక్ గా ఉన్నారా, కొంచెం ఇన్ డెప్త్ అర్థం చేసుకున్నారా, మీ క్యూరియాసిటీ లెవెల్ ఏంటి అనేది మాకు వెన్ వి టేక్ యువర్ ఇంటర్వ్యూ వీ విల్ గెట్ టు నో. మీ ఓన్ పర్సనాలిటీనే రెజ్యూమ్ లో రిఫ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి యూ షుడ్ నాట్ లై ఇన్ దట్. ఒకవేళ సెలెక్ట్ అయినా కానీ ఇఫ్ యూ రైట్, అంటే నేను చాలా మంది చూస్తుంటాను, చూస్తుంటారు ప్రాజెక్ట్ చేయకపోయినా అని నేను ప్రాజెక్ట్ చేసినట్టు జస్ట్ లై చేస్తున్నట్టు టు గెట్ ఇన్ టు ద రిక్రూటర్ సైట్. రిక్రూటర్ ఐబాల్స్ ని గ్రాప్ చేయడం కోసం చేయని ప్రాజెక్ట్ ని కూడా దాంట్లో ఫిల్అప్ చేసేసి చేస్తుంటారు అనమాట. అట్లా మన అందుకు ఆంధ్ర అడిగాను సైడ్, క్వశ్చన్. సౌత్ ఇండియా ఆంధ్ర సైడ్ ఇట్లా అంటే యా డేరింగ్ అండ్ డాషింగ్ గా చేయిందేటి కూడా చేసినామని పెట్టేసి ఫేక్ రెజ్యూమ్స్ పెట్టేసి ఇట్లా చేస్తారు. కానీ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నువ్వు ఒక స్టెప్ ముందరకు అడిగేసి సక్సీడ్ అయినా ఇంకో స్టెప్ లో పట్టుకునేస్తాను అనమాట. సో ఇప్పుడు మీ రెజ్యూమ్ మీ ప్రకారంగా రెజ్యూమ్ బ్రహ్మాండంగా తయారు చేసినారు. ఒక మేబీ ఇంటర్నెట్ లో ఎతికి ఒక గుడ్ రెజ్యూమ్ తయారు చేసినారు, వేర్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్, C++, జావా, పర్ల్, పైథాన్, ఇంకేంటేంటో అన్ని పెట్టేసినారు. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కూడా అసలు ఇంకా నేను ఇంకా వెరీ హై ప్రాజెక్ట్ చేశాను అని చెప్పేసి రాశారు. ఓకే, యూ గాట్ షార్ట్ లిస్టెడ్, వెల్ అండ్ గుడ్. సో ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చదివేస్తాను నేను, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చదువుతాను, దానికి క్వశ్చన్స్ వేస్తాను అనుకోండి, మీరు ఫేక్ పెట్టినారనుకోండి, యూ విల్ గెట్ కాట్. సో నెక్స్ట్ రౌండ్కి మీరేమి మూవ్ అవ్వలేరు. సో you cannot lie in resume. Even if you lie, you will get caught in some or the other step. Next step ki caught outar. How a student has to build their resume to get into these giant companies like Qualcomm and some Arista? Get into the companies, okay. To be very honest, big companies like Qualcomm, Arista, మీరు ఇలా తీసుకున్నారనుకోండి, they will not take the freshers unless until you have the campus tie-up or something like that. Okay, very honest. Okay, so you can't directly get a call from these companies and then maybe as per my knowledge, but as a fresher నేను ఏం చెప్తున్నానంటే ఎనీ కంపెనీ యూ గో, ఎనీ కంపెనీ ఇచ్చేసినప్పుడు మీ రెజ్యూమ్ ఈస్ ఫస్ట్ గివ్ ఎ గ్లాన్స్ ఆఫ్ యూ. మీరేంటి, మీ పర్సంటేజ్ ఏంటి, మీరు ఏం ప్రాజెక్ట్ చేశారనేది జస్ట్ ద రెజ్యూమ్ విల్ గివ్. సో రెజ్యూమ్ విల్ గివ్ యూ అన్ ఇంప్రెషన్. అలా అయిపోయిన తర్వాత ద ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ వేర్ వి ఫిల్టర్ అవుట్ కదా. రెజ్యూమ్ ఎంత బాగా తయారు చేసుకున్నావు, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ వేర్ వి క్లియర్ అవుట్. బట్ జనరల్ ఇంటర్వ్యూ ఫర్ ఎ ఫ్రెషర్స్ విల్ బి నార్మల్. మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు, మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉంది, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, మీ ఎక్స్పోజర్ ఎలా ఉంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, మీరు టెక్నికల్గా ఎలా ఉన్నారు, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తారు యాజ్ ఎ ఫ్రెషర్. సో ఫ్రెషర్కి ఆ డొమైన్లో ఉండే జాబ్కి మేమేమి అలా లింక్ పెట్టుకోం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అరిస్టా కానీ క్వాల్కామ్లో కానీ ఫ్రెషర్కి ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, ఐ విల్ నాట్ ఆస్క్ ఓకే యాక్సెస్ పాయింట్ ఏంటి, అదంటే ఏం చేస్తుంది, ఇలా అడగను. మీ ప్రాజెక్ట్ ఏం చేశారు, ప్రాజెక్ట్లో మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, మీరు ఏ విధంగా చేశారు ఆ ప్రాజెక్ట్ని కంప్లీషన్ చేసిన తర్వాత, మీకు దానిపైన అండర్స్టాండింగ్ ఏముంది, బ్రాడ్ అండర్స్టాండింగ్ ఏముంది, మీరు ఏం నేర్చుకున్నారు, ఎవ్రీథింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్, వాట్ యూ డిడ్, వాట్ ఈస్ యువర్ లెవెల్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, వాట్స్ యువర్ సాఫ్ట్ స్కిల్స్, ఎవ్రీథింగ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఓన్లీ అడుగుతాము. ఆ దాంతో నేను మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయగలుగుతాం అనమాట, బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. మీకేముందో అవే అడుగుతారు ప్రాజెక్ట్స్ది. సో అందులో తరో చేసుకొని ఇది చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్ త్రూ. ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టా ఏం చేసినారు అనుకోండి, వాళ్ళకు ఫస్ట్ మీకు సంబంధించిన దానికే ఒక రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్ పెట్టి క్లియర్ అయిపోయిన తర్వాత సెకండ్ జీడీ రౌండ్ పెడతారు. జీడీ రౌండ్లో దే విల్ గివ్ సమ్ ర్యాండమ్ టాపిక్ అండ్ సమ్ పీపుల్ విల్ టాక్. దే విల్ సెలెక్ట్ ఫ్రమ్ ద జీడీ. జీడీలో ఏమి చేస్తారు, మీరు మీ పాయింట్ని మీరు ఎంత స్ట్రాంగ్గా నిలబడుకుంటున్నారో అవతల వ్యక్తి పాయింట్ కూడా రెస్పెక్ట్ ఇస్తూ మీ పాయింట్ని స్ట్రాంగ్ చేయగలుగుతున్నారా లేదా, ఇలాంటి జీడీకి ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ జస్ట్ అరిస్టా మెథడ్. ఓకే, డిఫరెంట్ కంపెనీ డిఫరెంట్ మెథడ్స్. కొన్ని కంపెనీస్ ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది,
దెన్ ఇంటర్వ్యూ ఉంటుంది, దెన్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాసెస్. సమ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ రీసెర్చ్ సైడ్ అన్నమాట. అంటే జాబ్ తీసుకోకుండా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఎంఎస్, దే ఆర్ గోయింగ్ ఫర్ యుఎస్, అండ్ దే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంఎస్ ఆర్ సంథింగ్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ రీసెర్చ్, అండ్ సమ్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద జాబ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటర్ ఆప్షన్ అవుద్ది, రీసెర్చ్ ఆర్ జాబ్? సి ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్టివ్ టు ద ఇండివిజువల్స్. రీసెర్చ్ బెటర్, జాబ్ బెటర్ అని మనం డిసైడ్ చేసుకోలేము. ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్ పైన, ఇండివిజువల్స్ ప్యాషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయి యుఎస్కి పోతారు అనేది అది ఎందుకు అని అంటే, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయగలిగే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి స్తోమత మేబీ ఫైనాన్షియల్ కండిషన్స్ అలో చేస్తే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక విలేజ్లో చదువుకుంటున్నారు, మీ ఆప్షన్స్ ఎక్కడుంటాయి? ఆ విలేజ్ చుట్టూ ఉంటాయి. అదే టౌన్కి వచ్చినారనుకోండి, మీ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ కొంచెం మారిపోతుంది. అట్లనే మనం ఇండియాలో చదవడము, బ్రాడ్ యుఎస్లో కానీ, కెనడాలో కానీ, ఇట్లా ఆస్ట్రేలియాలో కానీ చదవడము అని అంటే మీకు ఒక వరల్డ్లో సమ్ పర్స్పెక్టివ్ వస్తుందన్నమాట. ఎక్కడ పోయినా ఎక్స్పోజర్. కూడా నేను ఎక్స్పోజర్ వస్తుంది, సమ్ పర్స్పెక్టివ్ వస్తుంది. మీకు మోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు ఒకే పల్లెటూరులో ఉండి అక్కడే పని చేసుకోవాలి అని అంటే మీ ఆప్షన్స్ అక్కడికే లిమిట్ అయిపోతాయి. అదే సిటీకొచ్చినారు, అదే టౌన్‌కొచ్చినారంటే మీరు టౌన్‌లోనూ బతకగలరు, సిటీలోనూ బతకగలరు. ఆప్షన్స్ వేరియస్‌గా అయిపోతాం. అట్లా ఎంఎస్ ఇట్లా ఎందుకు పోయి అక్కడ చదువుతారంటే ఎక్స్‌పోజర్ రాగలుగుతుంది. ఒక 2 ఇయర్స్ మీరు అక్కడ ఎంఎస్ చేసినారంటే ఒక ఎక్స్‌పోజర్ వస్తుంది. ఆ ఎక్స్‌పోజర్, ఆ పర్స్పెక్టివ్‌తో మీరు ఏం కావాలనే ఐడియా, క్లారిటీ కొంచెం ఎక్కువ రావచ్చు. మీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలిగితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. రీసెర్చే బ్యాడ్, జాబే గుడ్, లేకపోతే జాబ్ బ్యాడ్, రీసెర్చ్ గుడ్. వి కెనాట్ జడ్జ్ ఆన్ దిస్. ఓకే. సో ఆ ప్రాసెస్ అనేది మనం ఇలా బ్యాలెన్స్ చేసుకోకూడదు. ఓకే, రీసెర్చ్ బాగుంటుంది, జాబ్ బాగుంటుంది, లేకపోతే ఇది బాగుండదు, ఇది బాగుండదు, అట్లా జడ్జ్ చేసుకోకూడదు అనమాట. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ ప్యాషన్, యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, యువర్ కండిషన్స్, మీ సిచ్యువేషన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయ్యి మీరు ఏది చూస్ చేసుకుంటే దట్స్ ఎనీథింగ్ ఈజ్ గుడ్. సి ఎంఎస్ పోయి చదవడం ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. యుఎస్ పోయి ఎంఎస్ చదివి ఎక్స్పోజర్ తెచ్చుకోవడం ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. సమ్ పీపుల్ వెంట్ టు గెట్ ఎక్స్పోజర్ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. సమ్ పీపుల్ వెంట్ దేర్ అండ్ సెటిల్డ్ దేర్. ఇట్స్ సబ్జెక్టివ్ టు ద పర్సన్ అనమాట. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ నేను ఒక 2 times ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ మన దేశం కాని దేశంలో ఏదో జస్ట్ ఫర్ మనీ సర్వైవల్ కోసం చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇట్స్ మై పర్స్పెక్టివ్. కానీ నా ఫ్రెండ్స్, నా బ్యాచ్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ దే సెటిల్డ్ దేర్ ఓన్లీ. దే అప్లయింగ్ ఫర్ గ్రీన్ కార్డ్ ఇన్ యుఎస్ బికాస్ దే వాంటెడ్ టు గ్రో, దే వాంటెడ్ టు ఎర్న్ మోర్ మనీ, దే వాంటెడ్ టు సెటిల్ దేర్ ఇన్ దాట్ లైఫ్. కొంతమంది ఇక్కడ టూ మచ్ పాపులేషన్స్, ట్రాఫిక్, కల్చర్కే వాళ్ళకి నచ్చదు. అక్కడైతే అన్ని వెల్ డెవలప్డ్ కంట్రీ కదా అని ఉంటుంది. ఇట్స్ నాట్ వన్ ఆస్పెక్ట్ అనమాట. A person with UG and a person with masters, who has better advantages in industry? మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో మీరు బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, దేర్ ఇస్ నో మోర్ డిఫరెన్స్ అనమాట. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ ఎంటెక్, స్పెషలైజేషన్ సమ్ బిగ్ రెనౌండ్ కాలేజెస్లో చేస్తే మీకు సో ఐఐటీలో హిట్ చేసి ఎంటెక్ చేసినాం అనుకోండి, సో ఐఐటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. సో యూ మే ల్యాండ్ ఇన్ డిఫరెంట్ జాబ్, ఆర్ యూ మే థాట్ దట్ ఓకే నాకు ఈ జాబే వద్దు, నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పే పెట్టుకుంటాను, లేకపోతే ఐ విల్ స్టార్ట్ మై ఓన్ థింగ్స్. నాకు మీ ఇంట్రెస్ట్ ఏంది అని మీరు తెలుసుకోగలిగిపోవచ్చు. ఓకే. సో దాట్ వే డూయింగ్ ఎంటెక్ అండ్ బీటెక్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇఫ్ యూ డూ ఇన్ టాప్ కాలేజెస్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. Okay. And doing BTech here and go to MS altogether in out of country, doing it there like US thing, అక్కడ డిఫరెన్స్ ఎట్లా ఇస్తుంది అని అంటే యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ ఎక్స్పోజర్ దేర్. ఆ 2 yearsలో మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ విల్ హ్యావ్ డోర్స్ ఓపెన్ ఫర్ మెనీ ఆపర్చునిటీస్. అది డిఫరెన్స్ అట్లా. సో అదర్వైజ్ in all major colleges in India, if you do BTech, MTech, there is no really, I don't see much difference in opportunities. మీరు జాబ్ అప్లై చేసుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. సేమ్ వే వాట్ యూ డూ ఇన్ BTech, సేమ్ వే యూ హ్యావ్ టు డూ ఇన్ MTech ఆల్సో. There is no difference.
Yeah, okay, madam. Then, is there any message that you want to give the students who are watching us? ఓకే. సో, నా పర్స్పెక్టివ్ ఏమంటే, సో మీరు ఇన్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్‌లో ఐ నో దట్ ఇట్ విల్ బి ఏ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. ఓకే. కొంతమంది లైఫ్‌కి క్లారిటీ ఉండదు. ఇఫ్ యూ టేక్ మీ, క్లారిటీ అయితే ఉండదు. నేను చదువుకునేటప్పుడు నాకైతే క్లారిటీ కూడా లేదు. ఏదో జాబ్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. సో, అక్కడ స్టూడెంట్స్‌కి సో మెనీ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి ఆ ఏజ్‌లో. ఫస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలా? ర్యాంక్ తెచ్చుకోవాలా? హైయర్ స్టడీస్‌కి పోవాలా? లేకపోతే జాబ్ తెచ్చుకోవాలా? జాబ్‌లో కూడా ఏదైనా స్టార్టప్ సెట్ చేసుకోవాలా? లేకపోతే బిగ్ కంపెనీస్‌కి పోవాలా? సో మెనీ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట యాస్ ఎ స్టూడెంట్. సో, మీరు థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు కొంచెం మీ సీనియర్స్‌ని, లేపోతే సూపర్ సీనియర్స్‌ని, లేపోతే జాబ్ చేసే వాళ్ళని కన్సల్ట్ అయ్యి, మీరు ఒక ఐడియా తెచ్చుకున్నారంటే, జాబ్ తెచ్చుకోవడానికి ఆహ్, ఒక మంచి ఆపర్చునిటీ మీకు అర్థమవుతుంది. నేను ఇలా అప్రోచ్ అవ్వాలి అనేది అర్థమవుతుంది. లేతే మీ ఇంట్రెస్ట్ ఏందని మీరే తెలుసుకోగలుగుతారు. జాబ్ తెచ్చుకోవాలంటే ఏమేం మెథడ్స్ ఉన్నాయి, అంటే ఏమేం దారులున్నాయి అని తెలుసుకోగలుగుతారు. ఇవన్నీ ఒక అండర్‌స్టాండింగ్ పెట్టుకొని, ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెట్టుకొని, మీరొక గోల్ ఒక టార్గెట్ అనేది పెట్టుకొని వర్క్ చేస్తే యూ విల్ డెఫినైట్‌లీ అచీవ్ అనేది నా మై లైఫ్ టెల్స్ దట్ వన్. అండ్ దెన్ నా పర్సనల్ ఒపీనియన్ ఆల్సో లైక్ దట్. కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరే ఉన్నారనుకోండి, ఒక 10th క్లాస్ స్టూడెంట్‌కి మీరు పోయి సజెషన్స్ ఇవ్వాలంటే మీలాగా ఒక 10 మంది 10 సజెషన్స్ ఇస్తారు. నేనిప్పుడు ఒక సజెషన్ ఇస్తున్నాను. ఇంకో సజెషన్స్ ఇస్తారు. దానివల్ల మీరు ఒక 10 వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ రౌండ్‌గా విన్నారంటే, మీకంటూ ఒక పర్సెప్షన్ డెవలప్ చేసుకొని, దాన్ని బట్టి ఇట్స్ యూ. ఫైనలీ ఎన్ని స్టోరీస్ మీరు ఎంతమందితో పోయి విని, ఎంతమందితో చేసినా, మీకంటూ ఒక పర్స్పెక్టివ్, మీకంటూ ఒక గోల్, ఒక ఇంట్రెస్ట్‌ని మీరు చేసుకొని, డెవలప్ చేసుకొని, దాని ప్రకారంగా వర్క్ చేసుకొని, హార్డ్ వర్క్ చేసుకుంటే డెఫినైట్‌లీ యూ విల్ గో అండ్ అచీవ్ ఇన్ సమ్ బెటర్ పొజిషన్, గుడ్ సక్సెస్‌ఫుల్ కెరియర్ అవుతుంది అనేది నా సజెషన్. ఎంతమంది సజెషన్స్ ఇచ్చినా ఇట్స్ యూ. ఫైనల్లీ ఇట్స్ యూ. మిమ్మల్ని అందరూ సజెషన్స్ చేయగలరు గానీ, నోబడీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ. ఇట్స్ యూ. యూ హావ్ టు హెల్ప్ యువర్‌సెల్ఫ్. యూ హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ యువర్ ఓన్ వీక్‌నెసెస్. యూ హావ్ టు డెవలప్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ యూ హావ్ టు అచీవ్ యువర్ గోల్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఇంకోరు ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. దట్స్ మై ఫైనల్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. హోప్‌ఫుల్లీ మీకొక పర్స్పెక్టివ్ వచ్చిందనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, ఐయామ్ ఆల్వేస్ దేర్ టు అసిస్ట్ యూ. ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఐయామ్ దేర్ ఆల్వేస్ ఇన్ లింక్డ్ఇన్ ఫస్ట్ అప్రోచ్. I don't use social media. So I am active on LinkedIn. So anybody can approach me on LinkedIn. Yeah. No, don't spam the LinkedIn DMs of Dhana madam, and learn something. After learn something and try to reach out her. That's it. So that was the video, guys. Follow us for more domains. You don't want no smoke, don't want no jazz, nigga. Got the fully automatic with the extra mag, nigga. Super Mario the way I smash, nigga. I be going hard, Draco.